రెబ్కా ఎవరు? నువ్వేనా? ఏంటి బాబు నీకు అంత సిగ్గు? నువ్వు పంతులమ్మేనా? నీ డ్యూటీ ఏంటమ్మా? డ్యూటీకి వెళ్ళాల్సిందేగా. డ్యూటీకి వెళ్ళకపోతే కోప్పడతారు వాళ్ళు అధికారులు, ఉద్యోగం పీకేస్తారు 4-5 రోజులు చూసి. డ్యూటీ. థ్యాంక్ యూ. మానవ కోటికి ఇదియే విధి. ప్రతి ఆదివారం దేవునికి వెళ్ళడం అనే, దేవుని మందిరానికి వెళ్ళడం అది ఇది విధి, డ్యూటీ. పాత నిబంధన భక్తులకి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా మనోహరంగా పాటించాలి. విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళకపోతే వాడి పేరేం చేయాలి? గ్రంథంలో నుంచి కొట్టేస్తే ఇబ్బందిలే, రాళ్ళతో కూడా చంపాలి. విశ్రాంతి దినాన సమాజ మందిరానికి రాకపోతే రాళ్లతో కూడా చంపేయాలని. గ్రంథంలో పేరు లేకపోయినా, ఓటర్ లిస్టులో పేరు లేకపోయినా పర్లేదు, దేవుని మందిరానికి వెళ్ళాలి. సరే, ఇప్పుడు చెప్తాను మీకు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన, నడత, యువర్ వాక్, యువర్ వర్డ్స్, యువర్ విష్, 3 మాటలు చెప్తాను, చదువుదాం. మొదటి మాట, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ నడత జాగ్రత్త. నీ ప్రవర్తన చెప్పాలి. నీ ప్రవర్తన చెప్పాలి. ప్రవర్తన. ఇది ఏ చెరువు అండి? ఇది ఎందుకు వచ్చింది ఆ పేరు దీనికి? మీకు తెలుసా? చెప్పు. ఒకప్పుడు ఇక్కడ చెరువులో రత్నాలు ఉండేవి, మంగళగిరి రాజులు రత్నాలు పోసారు. చెప్పు. మీ నడత, మీ ప్రవర్తన జాగ్రత్త. మనం అందరము దేవుని మందిరానికి వస్తాం. అమ్మా, మీదే పేట? ఆవిడ ఆల్రెడీ కళ్ళజోడు పెట్టుకోండి. నేను ఎటు చూస్తున్నానో కూడా ఆవిడకి తెలియదు. ఏ పేట? మాచర్లలో ఏ పేట? ఏదో పురం. ఇప్పుడు మీ పేటలో మీరు క్రైస్తవులని, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళని తెలుసు కదా.